అంటే మీకు నాన్నగారితో, ఎందుకంటే మనం ఏం చేసినా అదొక తీరని లోటు, ఆబ్వియస్లీ గుర్తు చేసిన ప్రతిసారి కళ్ళు చెమ్మగిలుతాయి ఖచ్చితంగా. బట్ ఆయనతో ఉన్న మెమరీస్ ఏంటండి మీకు బాగా జ్ఞాపకం వచ్చేవి? చాలా ఉన్నాయండి. ఒకటి ఒకటి రెండు చెప్పాలంటే ఇది ఒక పెద్ద స్టోరీ విత్ హిమ్. నేను నేను చాలాసార్లు చెప్పాను, చిన్నప్పుడు మేము పెరుగుతున్నప్పుడు మాతో లేరు ఆయన. బికాస్ హీ వాజ్ సో బిజీ జస్ట్ కమింగ్ అప్ అండ్ చాలా కష్టపడేవారు అసలు. సో మేము అసలు చూడలే టిల్ ఐ వాజ్ 8-9 years వరకు నేనైతే ఆయన్ని చూడలే. ఓకే. మేము మార్నింగ్ మేము లేచే లోపు ఆయన వెళ్ళిపోయేవారు, పడుకున్నాక వచ్చేవారు. సో యాక్చువల్లీ హైదరాబాద్ వచ్చినాక హైదరాబాద్ మేమందరం 1963లో మూవ్ అయ్యాం. దాని తర్వాత కొంచెం బ్యాలెన్స్ చేశారనుకుంటా. ఓకే. ఫ్యామిలీకి టైం ఇవ్వాలని అట్లా బ్యాలెన్స్ చేసుకుని ఎవ్రీ హాలిడేస్ మేమందరం కలిసి స్పెండ్ చేసుకునేవాళ్ళం. ఓకే. అంటే పర్టికులర్గా ఎక్కడికైనా ఈ ప్లేస్ అని వెళ్తుండేవాళ్ళ? అంటే యూజువలీ అప్పుడు మూవీస్ షూటింగ్స్ సాంగ్స్ వర్ టేకెన్ ఇన్ సమ్మర్ హాలిడేస్లో తీసేవారు, సమ్ హిల్ స్టేషన్స్లో తీసేవారు. సో ఇట్ వాజ్ నైస్. సో 1 month మేబీ ఫస్ట్ వీక్ అంతా ఈ 2 songs ఉండి అవి షూట్ చేసేసుకుని తర్వాత అంతా మాతో కలిసేవారు, మాతో కలిసి స్పెండ్ చేసేవారు. అంటే వాటితో పాటు షూటింగ్కి వెళ్ళే వాళ్ళ మీరు? ఓకే. అంటే అక్కడ ఏమైనా మెమరబుల్ డేస్, మెమరబుల్ మెయిన్లీ జగపతి మూవీస్ షూటింగ్స్కి వెళ్ళానండి ఒకసారి. ఐ రిమెంబర్ జయలలిత్ గారు, తర్వాత బంగారు బాబు, ఆ చంగావి రంగు చీర, ఆ షూటింగ్ అప్పుడు మేమందరం ఊటీ, వి వర్ ఆల్ దేర్. ఐ స్టిల్ రిమెంబర్ వాణిశ్రీ గారు. సో ఆ షూటింగ్స్ అన్నీ గుర్తున్నాయి. అండ్ దాని తర్వాత శారదీ స్టూడియోస్లో షూటింగ్కి వెళ్ళేవాళ్ళు. ఓకే. అంటే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు కాదు కదా నాన్నగారు, బికాస్ ఆఫ్ ఆయన ఒకటే 2-3-4 షెడ్యూల్స్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన హిట్స్ మీద హిట్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. సో ఈ టైంలో ఏమైనా కంప్లైంట్స్ చేసేవాళ్ళ? అంటే నాన్నగారు మీరు మాతో ఉండట్లేదు, అమ్మగారి దగ్గర అన్నా సరే అట్లీస్ట్. ద బెస్ట్ పార్ట్ వాజ్ మా నాయనమ్మ మా అమ్మమ్మ మాతోనే ఉండేవారు. ఓకే. ఇద్దరు. సో ఐ థింక్ దే కాంపన్సేటెడ్ ఫర్ దట్. సో మేము బిజీగా స్కూల్కి వెళ్తూ బిజీగా ఉండేవాళ్ళం. ఈవినింగ్ వచ్చేటప్పటికి వాళ్ళిద్దరు ఉండేవారు, మా అమ్మ ఉండేది, అండ్ ఆల్ 5 of us. సో ఇట్ వాజ్ ఫుల్ హౌస్. సో అంటే ఎక్కువ మీ నాన్నమ్మ గారు వాళ్ళతో ఉండేసరికి అంత కంప్లైంట్స్ ఏమి లేదండి. అమ్మ బాగా. అంటే అమ్మగారి నుంచి మీరు ఇది నేర్చుకున్నాను, ఇప్పటికీ ఫాలో అవుతూ ఉన్నాను ఇది అంటే ఏం చెప్తారు? అంటే ఆప్యాయత, ఎవరింటికి వచ్చినా ఆ మర్యాదనిచ్చి తప్పకుండా ఇంట్లో భోజనం పెట్టి కానీ పంపించేది కాదు. అండ్ రిలేటివ్స్, మెయిన్లీ రెస్పెక్టింగ్ రిలేటివ్స్, అమ్మ సైడ్ కానీ నాన్న సైడ్ కానీ ఇప్పుడు ఈక్వల్గా. ఎస్, అది చాలా మిస్ అవుతూ ఉంటుంది చాలా మంది ఫ్యామిలీస్లో. ఎస్, బికాస్ ఇప్పుడు టైం ఉండట్లేదండి, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. సో బోత్ ఎప్పుడు వస్తూ ఉండేవారు ఇంట్లో, ఆల్వేస్ గెస్ట్స్ కానీ రిలేటివ్స్ కానీ, బోత్ అమ్మ సైడ్ ఫాదర్. సో మాకు అసలు చైల్డ్హుడ్ వాజ్ వెరీ నైస్, ఫుల్ పీపుల్. ఇప్పటికీ ఉంటుంది కూడా. ఏనర్ ఫ్యామిలీ అంటేనే పీపుల్, అంటే ఇప్పటికీ గ్యాదర్ అవుతూ ఉంటారు, స్పెషల్గా దానికోసం గ్యాదర్ అవుతూ ఉంటారని చెప్తూ ఉంటారు. ఐ క్యారీడ్ దట్ బికాస్ ఇప్పుడు కూడా బోత్ అమ్మ సైడ్ రిలేటివ్స్ అన్ని మా ఇంటికి వస్తారు. ఓకే. అంటే వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా ఫస్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, కాల్ చేస్తే. మా ఇళ్లలో ఏ ఫంక్షన్స్ అయినా నా డ్యూటీ అనమాట అందరినీ పిలవటం, బికాస్ నా దగ్గరే ఉంటాయి అందరి నంబర్స్. సో మీరు ఇంకా మొన్న చైతన్య అఖిల్ పెళ్ళి కూడా ఐ ఓన్లీ ఇన్వైటెడ్ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే. అండ్